తెనాలి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ కృతజ్ఞతలు తెలియజేశారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ కృతజ్ఞతలు తెలిపారు. గౌటమి అభ్యర్థిగా తనకు ప్రజలు భారీ విజయాన్ని అందించారని అన్నారు. సంక్షేమ పథకాల పేరుతో జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలను వ్యర్థం చేశారని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనించకుండా 30 ఏళ్లు వెనక్కి నెట్టారని అన్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించకుండా తీవ్ర ఇబ్బందులు పెట్టారని అన్నారు. ఇవన్నీ గమనించిన ప్రజలు వైసీపీకి తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. సంక్షేమం చేస్తున్నాం, బటన్లు నొక్కుతున్నాం అని చెప్పి మభ్యపెట్టి 5 సంవత్సరాలు కాలయాపన చేసి రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేసి ఎక్కడ కూడా అభివృద్ధికి జరగకుండా కనీసం మౌలిక సదుపాయాలు ప్రజలకి కల్పించకుండా 7 లక్షల కోట్ల రూపాయలు వృధా చేసి ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా నాశనం చేశారు. అటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని, ప్రభుత్వాన్ని ఈరోజు ఒక అద్భుతమైన ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారిని కలుపుకొని, నరేంద్ర మోడీ గారిని కలుపుకొని ఒక కూటమి ఏర్పాటు చేసి ప్రతిపక్ష ఓటు చీలనివ్వను అనే ఒక నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంచలనంగా అందరం కలిసి పోరాడితే బాగుంటుంది, ప్రజలు అదే కోరుకుంటున్నారని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆలోచనతో నిలబడ్డారో దానికి ప్రజలు ఈరోజు నిండు మనసుతోటి ఆశీర్వదించారు. మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు మనం ఎంతో చక్కగా మమ్మల్ని ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు అభిమానించి, అభినందించి ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డులోనూ పర్యటన జరుగుతున్న సందర్భంగా సామాన్యులు ఎదుర్కొన్న సమస్యలు, వాళ్ళ కష్టాలు అర్థమయ్యే విధంగా మమ్మల్ని అందరినీ కూడా ముందు నెట్టారు. తెనాలి నియోజకవర్గంలో ఈ విధంగా ప్రజలు స్పందించారంటే అసలు ఊహించలేదు. కనీ వినియోగ రీతిలో సుమారు 50,000 ఓట్ల మెజారిటీ ఇచ్చారంటే ఏ విధంగా మీరు పరిపాలించారో మీకే తెలియాలి. ప్రతి ఒక్కరు ఇబ్బంది పడ్డారు మీ పరిపాలన వల్ల. అతి త్వరగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని వేచి చూశారు. సమయం వచ్చినప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో నిజంగా రాజకీయాలంటే ఈ విధంగా ఉంటాయని చూపించే విధంగా ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చి మనందరినీ కూడా ఈ వ్యవస్థ పైన నమ్మకం తీసుకొచ్చే విధంగా ప్రజలు నిలబడ్డారు. కూటమి తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున నేను మాటిస్తున్నాను, నిజాయితీగా విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాం. ఈ వ్యవస్థని మరొకసారి ఈ రాష్ట్రానికి అంకితం చేసే విధంగా, చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా, ప్రజలకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా, రైతులకు అన్ని విధాలుగా మేము సౌకర్యాలు కల్పించే విధంగా, సంక్షేమం అనేది ఒక బాధ్యతగా పేదరికంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా సంక్షేమం చేసుకుంటూ చక్కటి పరిపాలన అందిస్తాం. చంద్రబాబు నాయుడు గారి అనుభవం, పవన్ కళ్యాణ్ గారి వర్తమాన ఆలోచనలు, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఈ 3 కలిసి తప్పకుండా ఒక చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో మన ప్రాంతానికి మరొకసారి పూర్వవైభవం తీసుకొచ్చేటట్టు పునరంకితమై మనస్ఫూర్తిగా ఓటర్ మహాశయులందరికీ ఇంత అద్భుతమైన తీర్పు ఇచ్చినందుకు, ప్రజాస్వామ్యం నిలబెట్టినందుకు, అంధకారంలో నెట్టిన ఈ ప్రభుత్వాన్ని మరొకసారి మనం వెలుగులో తీసుకొచ్చే విధంగా మన రాజకీయాలు, మన రాష్ట్రాన్ని ఆ తీర్పు ఇచ్చినందుకు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.